కేఎం న్యూస్ కి స్వాగతం. మార్కాపురం జిల్లా పల్కలక్వారీ సమీపంలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 14 మంది మృతి చెందారు. హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని బలంగా ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం సంభవించింది. టిప్పర్ లారీకి ఉన్న డీజిల్ ట్యాంకర్ ను బస్సు ఢీకొట్టడం వల్లే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. పెద్ద స్థాయిలో మంటలు చెలరేగి ఈ ప్రమాదంలో బస్సు, టిప్పర్ రెండు కూడా కాలిపోయాయి. బస్సు డోర్ పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఎటు నుంచి తప్పించుకోవాలో అర్థం కాక దాదాపు 10 మంది బస్సు అద్దాలను పగలగొట్టి కిందకు దూకేశారు. అయితే స్లీపర్ బెర్తులలో ఉన్నవారు చాలా మంది పైగా మంటల్లో ఆహుతి అయ్యారు. 37 మంది ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో 2 డ్రైవర్లు, 1 క్లీనర్ ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న డ్రైవర్లు చనిపోగా క్లీనర్కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ప్రమాద ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. వెనకపోతుందమ్మా, అర్థం చేసుకోండి. ప్రైవేట్ బస్ అన్నా, యువతల బస్సు కాదన్నా, యువతలదైతే బస్సు కాదు, యువతలది టిప్పర్ అన్నా. ఓన్నా యువతలది టిప్పరు, యువతలది టిప్పరే అంతే కదా. ఇలా అంబులెన్స్ వాళ్ళు ఆడికి పోయినరు, వెళ్ళిపోయినరా? లోపల రా. మాడిపోయింది.